స్వామి మీ పేరు? నా పేరు దేవేందర్ స్వామి. దేవేందర్ స్వామి. సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు? నేను గత 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే, 2 years నుంచి వర్క్ 2 చేస్తున్నారు. years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం మీరు 40 members ఉన్నారు అని అంటున్నారు కదా. సో వీళ్ళందరూ తెలంగాణ వల్ల లేకుంటే వేరే వేరే లేదండి, వివిధ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అనాథలు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా NGOs కానీ మనకు కాల్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళను చూసుకోవడం జరుగుతున్నది. ఒక తెలంగాణే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కూడా మన దగ్గర ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్ అలాంటి వాళ్ళు కూడా మిస్సింగ్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మనం వాళ్ళను ఆశ్రమం ఇస్తున్నామండి. సో అంటే మిస్సింగ్ అయిన వాళ్ళని కూడా చేరదీసి సో ఇక్కడ మీరు ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది. అవునండి. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. సో ఇవన్నీ ఒక్కోటి క్యాబిన్స్ అంటే ఎవరిది వాళ్ళకు సపరేట్గా అంటే రూమ్ లాగా? అవునండి, ఓకే, వాళ్ళకి సపరేట్గా ఉంటుంది క్యాబిన్. ఓకే, బెడ్ ఉంటుంది ఒకటి. ఓకే. సో ఇక్కడ బెడ్, సో ఏమైనా పెట్టుకోవాలంటే డ్రాస్ అవి ఇవే? అవునండి. ఓకే, నెక్స్ట్ డ్రెస్సింగ్ వాళ్ళు చూసుకోవడానికి. ఓకే, అంటే ఒకవేళ రెడీ అవ్వాలనుకున్నా కానీ ఓకే. సో సపరేట్గా వాళ్ళకి మిర్రర్ కూడా మనం చూస్తున్నాం. మిర్రర్ వాళ్ళు రెడీ అవ్వాలంటే అవి, సో ఎవరైనా చదువుకోవాలంటే బుక్స్ కూడా ఉన్నాయి. సో సో ఓకే, అంటే ఎవరిది వాళ్ళకు బీరువా టైప్ కూడా అల్మారాస్ ఉన్నాయి. సో కీస్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటాయి. సో ఇది మనం చూస్తున్నాం కదా. సో అమ్మతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో అమ్మ నమస్తే, ఏం పేరు? సుజాత. సుజాతనా? ఎక్కడ మీది ప్రాపరు? పెద్దపల్లి. సో ఇక్కడికి ఎట్లా వచ్చినావు? మా తమ్ముడు తీసుకొచ్చా. తమ్ముడు తీసుకొచ్చిందా? ఎంతమంది పిల్లలు నీకు? లేరా పిల్లలు? ఎవరు లేరు. ఓకే, అన్నదమ్ములు ఎంతమంది? ఒక్క ఆయనేనా? అంటే పెద్దపల్లి నుంచి ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయిండు. అంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఏమన్నా బాధ అనిపిస్తుందా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు అట్లా? ఏం బాధ లేదా? అమ్మ నమస్తే, మీ పేరు? రమణమ్మ. ఎస్ రమణమ్మనా? సో ఏ ఊరు మీది? మాది కొలనుపేక. ఓకే, అత్తగారు కొలనుపేక, తల్లిగారు ఓడ్లకొండ. నేను ఉండేది హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్లో నా భర్త కండక్టర్ ఉండి ఆయన జరిగిపోయిండు. నాకు అవులాద లేదు. నా చెల్లె పిల్లల దగ్గరికి వచ్చిన కేశపురం. సో అంటే ఈడ ఎవరు జాయిన్ చేసారు? ఎప్పుడు వచ్చి? నా అల్లుడు బిడ్డ జాయిన్ చేసిండ్రు. ఓకే, అంత మంచిగా ఉంటుంది సార్. రామగోపాలరావు, లక్ష్మీదేవి చాలా మాకు చిన్నటి నుంచి మాకు అన్నిటికీ మాకు చాలా మంచి వసతి చాలా బాగున్నది సార్. చాలా అంటే చాలా మంచిగా ఉంది మాకు. పిల్లలు ఎంతమంది? నాకు లేరు సార్, అవులాద లేదు. ఓకే, అవులాద లేదు సార్. సో ఎట్లా చూసుకుంటారు ఇక్కడ? మంచిగా చూసుకుంటారు సార్. సార్లైనా మంచిగా చూసుకుంటారు, మేడాలైనా మంచిగా చూసుకుంటారు. మాకు భోజనం కాడ కూడా అరమర లేదు సార్. అన్ని తీర్లా మాకు, అన్ని తీర్లా, అన్ని విధములు మాకు ఛాయ్ కాడ నాస్టలు అవి అన్నీ మంచిగా పెడతారు, అవునంగా పెడతారు. మాకు చాలా బాగుంది సార్.